సాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ సింపుల్గా మంచి స్నాక్స్ చేసి చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా? అది రెండు చక్కగా చూడండి, చేసుకోండి. రెండు చూపిస్తాను అమ్మా. పెసరపప్పుతో చెక్క పకోడీ. ఓకేనమ్మా? రండి. ఇదిగో గ్లాసుడు పెసరపప్పు, సాయి పెసరపప్పు. ఓకేనమ్మా? ఇదిగో 4 కూతలు వేసి ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇందులో కలుపుకుందాం. 1 గ్లాసు పెసరపప్పు అయినా పర్లేదు. ఇందులో బటర్ కానీ నూనె కానీ ఎనపోసు కానీ ఏమి వేసుకోకలేదు. సూపర్ గుల్లగా సూపర్గా వస్తుంది. చూపిస్తాను, వేసుకోండి ఏమ్మా. 1 గ్లాసు పెసరపప్పు, 3 గ్లాసులు వరిపిండి, 4 పచ్చిమిరపకాయలు. ఇందులోనే సాల్ట్ వేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. గుల్ల రావడానికి, టేస్ట్ రావడానికి ఇదిగో నువ్వుపప్పు, ఎంతో కాదు 2 స్పూన్లు నువ్వుపప్పు. సింపుల్గా అయిపోయేది మీకు చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా? అదన్నమాట. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి స్నాక్స్ చూపిస్తూ ఉండాలి మీకు. మళ్ళీ సమ్మర్ల పిల్లలకి గట్ట వస్తాయి కదా, వండుకుంటా బాగుంటుంది. ఓకేనమ్మా? ఇది మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తా. ఒర్రిపిండి ఎంత ఎండితే అంత గుళ్ళు వస్తుంది. మీరు అదేని షాపుల్లో తెచ్చుకున్నది అయితే ఆల్రెడీ అక్కడ డ్రై అయిపోయి ఉంటుంది కదమ్మా. జల్లించుకోండి. జల్లెడు అనేది కంపల్సరీ. షాపులో కొంచెం నిలవది ఉంటుంది కదా, మనం ఆడించుకున్నదనుకో ఎప్పుడనేది మనకు తెలుస్తుంది టైము. షాపులేదు కాబట్టి కొంచెం జల్లించుకుని ఒక ఎండ పొలుపులో పెట్టుకోండి. నేనైతే ఆడింతా ఉంటాను. ఓకేనమ్మా? నేను ఎందుకంటే చల్లారిపోద్ది అని చెప్పి మీకు చూపించడానికి పెట్టాను. మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది కదా వీడియో కానీ. అమ్మ ఇదిగో గ్లాసులు, ఇదిగో 3 కూతలు 4 కూతలు వేయించుకోండి. ఇదిగో చూసారు ఎంత జిగురు వచ్చిందా? మన కందిపప్పు మీద జిగురు ఎక్కువ, పెసరపప్పు. ఇంకా కాలుతుంది. ఓకేనమ్మా? ఇదిగో ఈ మిశ్రమం ఇలా వేసేసుకున్నాను. ఇదిగో ఆడుకున్నాను కదా. ఒక పచ్చిమిరపకాయనమ్మా. ఇందులో జీలకర్ర కరివేపాకు గట్ట ఏం అక్కర్లేదు, అడ్డు వస్తుందని చెప్పి. అంతే. ఇదిగో ఇలా వేసుకున్నాం అనుకో. ఈ పట్టు బాగానే ఉన్నాయే, ఘాటుగానే ఉన్నాయి. చన్నీళ్ళేనమ్మా. అదిగో చూసుకోండి గమ్ముని. పొడిపిండి కదా, లాక్కుంటుంది. ఘాటు ఎక్కువైపోద్ది అనుకుంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఘాటు తినేవాళ్ళు అయితే వేసుకోండి, బాగుంటుంది. ఓకేనమ్మా? ఇదిగో చక్కగా కలిపాను. ఇదిగో ఇలా ఉంటే సరిపోద్దమ్మా. ఒక చిన్న ముద్దలు చుట్టుకోండి, చేతికి కూడా అవనేమని చూడండి. అదిగో ఇలా పెట్టుకున్నాను. నేను పామాయిల్ వాడతాను, చాలామంది కాటన అంటారు. తర్వాత వచ్చేంటమ్మా అది సన్ఫ్లవర్, అది వాడడం పడదు మనకి. కాగుతుంది, వేసేస్తాను అంతే. సింపుల్గా, చేతికి కూడా అంటుకోలేదు. తక్కువ మోతాదులో పెట్టుకున్నాం అనుకోమ్మా. ఎలాడి పూని ఇది పలసనరా, అంతే. పలసన రేకు పలసన. ఇది చూపిస్తాను చూడండి. ఇది దలసర రాదన్నమాట. ఇది ఇంకోటి వేసేసుకుందాం. ఇది ఇలా పెట్టుకుందాం చక్కగా. చిన్న వాయితో చక్కగా ఏమీ వేయలేదు నేను, సోడా కానీ. అదిగో కాకపోతే మనం ఉడుకుతూ చూసుకోవాలి అంతే చక్కగా. ఇది రిబ్బన్ పకోడీ అంటారు చాలామంది, కొన్ని సైడ్లు ఆకు పకోడీ అంటారు. పెసరపప్పుతో మనం ఎప్పుడైతే నువ్వు పప్పు వేసామో గుళ్ళు వచ్చేస్తుంది, ఇంకేం పోయక్కలద్దు.
ఓకేనమ్మా, తొలిపోయి కదా. ఫస్ట్ వై కూడా నూనె కాగుతుంది కదా, దాని మీద పలసకైనా తిప్పండి, ఒక దాని మీద కూడా ఎక్కనే ఒకండి. ఎలాగైనా మనకి అంతే అలాగా. అందుకే చిన్న ముద్ద పెట్టుకున్నాం. చూసారా, అదిగో మీకు పిండి నాని కొలిది ఇంకా బాగా వస్తుంది. అందుకే మా అమ్మ అనేది 1-2 పోతేనే కింద వయచుకుడు కాదని. అంతే, చాలా పలసగా ఉంది ఎలడుపు. ఓకేనమ్మా, ఇదిగో ఈ 3 గ్లాసులు అంటే మనకు 1/2 కేజీ పిండి వచ్చిందిరా. అంటే 1/2 కేజీ వరిపిండి లెక్క వచ్చింది, 1/4 కేజీ లెక్క వచ్చింది ఏంటి పెసరపప్పు. ఓకేనమ్మా, చూడండి ఎంత బాగున్నాయో. మరి కొట్టుకాడ దొరుకుతాయంటమ్మా, ఇంత శ్రేష్టంగా దొరుకుతాయా? కదా ఓపికగా మనం చేసుకుంటే 4 రోజులు పిల్లలు తినవచ్చు. అమ్మా, ఇదిగో ఇంకా 3 సొట్లు అవుతాయి. ఇదిగో పిండేక మళ్ళీ చూపిస్తాను. ఓకేనమ్మా. ఓకేనమ్మా, మొత్తం అలా 12 సొట్లు అయినాయి. చూడండి ఎన్ని అయినాయో. ఇప్పుడు అలా మనకు 2 కేజీలు వచ్చినట్టాయి. మనకు అంతా పెట్టుబడి 300 కూడా అవ్వలేదు, బయట కొంటే 700. ఓకే బంగారం, చక్కగా ఇలా చేసుకోండి. ఆ వాయు ఉడుకుతూ ఉంటుంది. కుక్కర్ పెట్టేసాను, 2 అయింది. మీ సాయమ్మకి ఆకలేసేస్తుంది మరి. అంతే, ఈ వాయు ఒకటి అయిపోయింది. ఓకేనమ్మా, చూడండి చక్కగా అయినాయి. ఈవేళ పప్పు మామిడికాయ వండాను, పండుపప్పుకి. కొత్తగా కాయలు వచ్చినాయి కదా, కోరుకున్నంత తీరతానికే కోడిగుడ్డ అంత అనేవారు. ఇప్పుడే వచ్చేసినాయి. కొందరైతే ఉల్లామకాయ పట్టేస్తున్నారు. అమ్మా, పట్టుకొచ్చారు, అంకుల్ గారు పట్టుకొచ్చారు మంగళవారం సంతలో. చక్కగా పప్పు మామిడికాయ ఉండి కొంచెం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశాను. మరి కొత్తదనం కదా, బాగుంటుంది కదా అని చెప్పి వేడిగా కుక్కర్ పెట్టుకున్నాను. అదిగో లాస్ట్ వాయ చక్కగా అయిపోయింది. ఇదిగో ఏమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఆ మాట పూర్తిగా వీడియో చూడండి. ఏమ్మా, చక్కగా వంటలో చూసి నేర్చుకోండి. ఓకేనమ్మా, చాలా సంతోషం. చక్కగా చూడండి, చేసుకోండి, నన్ను ఆదరించండి పూర్తిగా. మరి మీరు లైకులు కొడితేనే కదా మేము ఎందుకు మొదలు పెట్టాం, ఓ ప్రయాణం మొదలు పెట్టాం కాబట్టి ఆ ప్రయాణం ఆపుకోవడం బంగారం. చక్కగా ఆపే ప్రసక్తి అనేది ఉండదు, చక్కగా చేసుకుంటూ వెళ్తాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బంగారం. బాయ్ బాయ్.